నమస్తే అన్న. నమస్తే. ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు? 100% జగన్ అండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? డెవలప్మెంట్ చేశారు. అక్కకు వచ్చింది, అమ్మకు వచ్చింది, అవ్వకు వచ్చింది, తాతకు వచ్చింది, అందరూ లబ్ధి పొందారు. ఈ ఇంట్లో నాకు ఈ మనీ రాలేదు అని పట్టదు. మగ్గం నేసే కాడ నుంచి బీడీలు చుట్టే కాడి వరకు అందరికీ వచ్చినాయి డబ్బులు. మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి? అన్ని పథకాలండి. 45 ఏళ్ళు దాటి పింఛన్ ఎవరు ఇస్తారండి? ఈ ఇండియాలో ఎవరైనా ఇచ్చారా? ఇండియాలో ఏ స్టేట్ అని ఇచ్చిందా? 45 ఏళ్ళు దాటిన లేడీకి వాళ్ళు బాగలేకపోవచ్చు, ఆరోగ్యపరంగా బాగలేకపోవచ్చు, ఆమె హెల్త్ ప్రకారంగా పనికి పోలేకపోవచ్చు, 18,700 వస్తుంది. 18,700 2 ఏళ్ళు వచ్చినాక ఆ 40,000 రూపాయలు తీసుకొని ఒక 20,000 అప్పు చేసుకుని 2 బర్రెలు కొనుక్కుంటున్నారు. బర్రెలు కొనుక్కుని నెలకు 50,000 సంపాదిస్తున్నారు పాలు తీసుకుని. మంచిదేగా? ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షలు అంటే చాలా అది చెప్పాలంటే మాటల్లో లేవండి. అది 25 లక్షలు అంటే ఎంత మంచిది. నీకు ఏ పాటు పోయినా, ఏ బాగలేకపోయినా కానీ బ్రహ్మాండమైన హెల్త్ తీసుకుని పోవచ్చు. ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కానీ ఇండియాలో ఎక్కడైనా సరే అన్నాడు. మళ్ళీ అది కూడా మెడికల్ కాలేజెస్ ఓపెన్ అయినాయి కదా. మెడికల్ కాలేజీలు 13 జిల్లాకు చెప్పినట్టు మాట ప్రకారంగా 10 వచ్చినాయి. కొన్ని ఓపెన్ అయినాయి, కొన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. అవి కూడా త్వరలో ఓపెన్ అయిపోతాయి. ఎలా అనిపిస్తుంది మెడికల్ పరంగా? చాలా అండి. ఇప్పుడు బీటెక్ కాలేజీలో వాళ్ళ ఆయన తెచ్చాడు. చాలామంది ప్రతి ఒక్కరు బీటెక్ పీజీ రిమర్స్మెంట్స్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరెత్తుకుని హైదరాబాద్లో అక్కడెక్కడ ఇంజనీర్ చదివినారంటే అది వాళ్ళ ఆయన పుణ్యమే. పీజీ రిమర్స్మెంట్ పెట్టి చదివించారు. ఈరోజు జగన్ కూడా నెక్స్ట్ 10 ఇయర్స్లో ఈ మెడికల్ కాలేజీ వల్ల చాలామంది డాక్టర్లు అవుతారు. ప్రతి ఒక్క ఇంట్లో ఒక డాక్టర్ కనపడతాడు. నీకు మార్పు వచ్చింది కదా. ఇంకోటి శ్రీకాకుళంలో ఒక హాస్పిటల్ ఓపెన్ చేశారు. చాలా మాట చెప్పినాడు. మాట ప్రకారంగా హాస్పిటల్ వాటర్ బ్రహ్మాండంగా ఇచ్చేసాడు. చాలామంది మేము విద్యార్థం అన్నారు. ఏం చేయలే. ఈయన చేసి చూపించాడు. మాట తక్కువ, పని ఎక్కువ. అంటే జనవరి నుంచి పింఛన్ 3,000 పెంచుతున్నారు. మాట ప్రకారంగా చెప్పారు 250 పెంచా అని చెప్పారు అండి. మాట ప్రకారంగా 200 పెంచాడు. ఇప్పుడు 200 పెంచాడు. 3,000 రూపాయలు కరెక్ట్గా చేసేసాడు. ఏవైతే నవరత్నాలు ఉన్నాయో వాటిలో మీకు బాగా యూస్ఫుల్ నవరత్నాలు అనేది మాట ఏ రోజు పెట్టారో అన్ని ప్రమాణంగా ఉన్నాయండి. ఈ పథకం అంటూ బాగలేదు. ప్రతి ఒక్కరికి లబ్ధి చెందుతూనే ఉంది. వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చెప్తారు? 50 ఏళ్ళకి ఒకరండి. నీకు ఏ పని కావాలని ఇంటికి వచ్చి పని చేసిపోతున్నాడు. అప్పుడు మండల ఆఫీసుకు, తహసీల్దార్ ఆఫీసుకు అక్కడెక్కడ కాళ్ళ దగ్గర తిరగాల. లేదంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవాల్సి వస్తుండే. ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోయేది లేదు, ఏవో దగ్గరికి పోయలేదు. వాలంటీర్ వచ్చాడు, అన్ని పనులు మనమందరూ చేసిపోతున్నాడు. రోడ్స్ ఎలా ఉన్నాయి ఆంధ్రాలో? రోడ్స్ కొన్ని బాగున్నాయి, కొన్ని విలేజ్ల్లో కొంచెం బాగాలేదు అంతే. డెవలప్మెంట్ పరంగా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉందండి. డెవలప్మెంట్ అంటే రాజధానిలో రోడ్లు వచ్చి డెవలప్మెంట్ అండి. నువ్వు డెవలప్మెంట్ కావాలా, పూర్ లేకుండా పవర్ రావాలా. పూర్ణ్యం అనుకో వాడు అట్టే ఉంటాడు. మా ఇంట్లోనే మజ్జుగా ఉంటాడు, లేజినెస్ ఉంటుంది. వానికి మనీ వచ్చిందనుకో లైటింగ్ వెలిగినట్టు వాడు ఎదుగుతాడు. అంటే సీఎంగా ఫస్ట్ టైం జగన్ గారు చేశారు కదా, మీకు నచ్చింది ఏంటి? 100% బాగా చేశారండి. అందరూ వీళ్ళకు వాళ్ళకంటూ రాకుండా మొత్తం అందరూ ఎదిగినారు. బాగుంది. ఊళ్ళో విలేజ్లో నీకు బ్రహ్మాండంగా ఉంది. టౌన్లో కనపడలా, సిటీలో ఈ సిటీలో కనపడదు. విలేజ్లో విలేజ్లో ఎవరికి డబ్బు రాలేదు, ఎవరికి మనీ రాలేదు అనపడదు. ఇంటింటికి వచ్చింది. జాబ్స్ పరంగా ఎలా ఉంది? జాబ్స్ పక్కన ఇప్పుడే కదండి. జాబ్స్ పక్కన 3 లక్షల ఉద్యోగాలు అనేవి 2 లక్షలు ఇచ్చారు కదా. సచివాలయం ఇచ్చారు కదా ఉద్యోగాలు. గవర్నమెంట్ ఉద్యోగాలే కదా ఇవి. ఎందుకు కనపడలే గవర్నమెంట్ ఉద్యోగాలకు? సచివాలయం ఎవరన్నా అసలు ఆ టాచ్ ఏ నాయకుడికి వచ్చిందా? ఒక గ్రామానికి ఒక సచివాలయం. ఏ సర్టిఫికేట్ కావాలన్నా కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, ఏ సర్టిఫికేట్ కావాలని ఛానల్ వస్తుంది. నీకు ఆధార్ కార్డు మార్పు కానీ ఎక్కడికైనా ఆన్లైన్ చేర్చుకోవచ్చు సచివాలయం పోతే. ఒక ముక్కలో నెక్స్ట్ 100% జగన్.